అందరికీ నమస్తే అండి. గత 3 రోజులుగా నేనైతే ట్రేడింగ్ అయితే చేయట్లేదు. మార్కెట్‌ని అయితే మానిటర్ చేస్తున్నాను గానీ, ట్రేడ్ అయితే తీసుకోవడం కుదరట్లేదు. కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల. సో, ఈరోజైతే ఒక చిన్న ట్రేడ్ అయితే తీసుకున్నాను. 1:2 అయితే వచ్చింది. 3 అయితే హిట్ అయ్యే లోపల ఎగ్జిట్ అయిపోయింది. చిన్న గ్లిచ్ వలన ఎట్లనో సడెన్‌గా నేనైతే బై ఆర్డర్ ప్లేస్ చేసినట్టున్నాను. అది ఎగ్జిట్ అయిపోయింది. ఒక్కసారి ఆ ట్రేడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను స్టార్టింగ్ 10 సెకండ్స్‌లోనే తీసేసుకున్నాను. ఇట్లా మార్కెట్ ఓపెన్ అవ్వంగానే నాకు వీక్‌నెస్ కనిపించింది. సో, అయితే నేను పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఒక 20 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశాను. నేనైతే ట్రేడింగ్ అయితే ఏం చేయట్లేదు. నాకు ఆహ్, ఇది ఒకసారి క్యాపిటల్ కూడా చూడండి. ఒకటే లాస్ వచ్చింది మనకి. అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి మనం మొత్తం 3 ట్రేడ్స్ చేసాము. ఒకటేమో కాస్ట్ టు కాస్ట్, ఒకటేమో మనకి లాస్ వచ్చింది 10 పాయింట్స్. ఈరోజు వచ్చేసి ఒక 17 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో, నేనైతే ట్రేడ్ చేయడం కుదరట్లేదు. నేను అందుకే ఏం చేద్దాం అనుకున్నానంటే, ఒక 5 డేస్ వీక్‌లో 5 డేస్ ఉంటాయి కదా! ఆ 5 డేస్ నేను ఏం చేశాననేది సాటర్‌డే గాని, సండే గాని ఎడిట్ చేసేసి మీకు అప్డేట్ ఇస్తాననమాట. ఈ 20 డేస్ ఛాలెంజ్‌ని. ఒకటేసారి 5 డేస్‌ది క్లిప్స్‌గా ఈరోజు ఏం చేశాను, ఇప్పుడు అక్టోబర్ 7థ్ కదా ఈరోజు. 7థ్‌కి ఏం చేశాను, 8థ్‌కి ఏం చేశాను, 9థ్‌కి ఏం చేశాను, ఇట్లా డే బై డే ఏం చేశానని చెప్పి ఆ ఒక్క వీక్‌లోనే నేనైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పటి నుంచి. ఎందుకంటే నాకు కొంచెం టైం అయితే అస్సలు కుదరట్లేదు ఎడిటింగ్ చేయడానికి గానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి గానీ. అందుకనే నాకు కుదరట్లేదు. సో, మన క్యాపిటల్ ఇప్పుడొచ్చేసి కాస్ట్ టు కాస్టే ఉంది. మనం బ్రేక్ ఈవెన్ దగ్గరే ఉన్నాం. మనం 10,000తో స్టార్ట్ చేశాం. ఇప్పుడు కూడా 10,000 దగ్గరే ఉన్నాం. సో, ఇంకా మనకు 3 డేస్ అయినాయి. ఇంకా 17 డేస్ ఉంది. ఈ 17 డేస్‌లో ఏం జరుగుతుందో మనమైతే చూద్దాం. అంటిల్ దెన్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థాంక్ యూ అండి. జై హింద్.